ఈ మధ్యకాలంలో కొందరు అంటున్నారట, ఈ ఏకైక అన్న పదం వాడకూడదు అంటున్నారట. ఎందుకు వాడకూడదు అంటే, మీరు ఏకైక అంటే మమ్మల్ని కించపరిచినట్టు అంటున్నారట. ఇంకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా అలా అనడానికి? తప్పు కదా. అలాగే సినిమా హీరోని తీసుకెళ్లి లోపలేయాలి ముందు. ఎస్ నేనంటే నేనే, నన్ను గెలిచేవాడు నేను తప్ప ఇంకోడు ఉండడు, నేనే హీరో, నేనే అది, నేనే ఇదని. మరి పాటలు రాసుకుని సినిమాలు తీసుకుని ఇంకా రాజకీయ నాయకులు చూడండి, వాళ్ళు అంతకంటే ఎక్కువ డబ్బా కొట్టుకుంటారు. నన్ను మించినోడు ఇంకొకడు లేడంటాడు డైరెక్ట్, నేనే అంటాడు, నేను తప్ప ఎవడో లేడంటాడు. అప్పుడు మనోభావాలు దెబ్బతినవా? ఇక్కడ సూర్యుడు ఒక్కడే అన్నప్పుడు చంద్రుడు బాధపడకూడదు, చంద్రుడు కూడా ఒక్కడే అన్నప్పుడు సూర్యుడు బాధపడకూడదు. చంద్రుడు ఒక్కడే, అది సూర్యుడు ఒప్పుకుని తీరాలి. అలాగే మంచివాడు ఒక్కడే అన్నప్పుడు మంచివాడు ఒప్పుకోవాలి, చెడ్డవాడు ఒక్కడే అన్నప్పుడు చెడ్డవాడు ఒప్పుకోవాలి. అలా కాదండి, నేనే మంచోడు అని అనకూడదండి అంటావా? బైబిల్ ఏమంటుందంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఉంది. ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్ అన్నాడు. దాన్ని యేసుప్రభు అంత ధృవీకరించి చెప్పినప్పుడు దాన్ని అలాగే చెప్పాలి. ఇప్పుడు కొత్తగా మేము చట్టం చేస్తాం, ఇలా చెప్పకూడదు, ఇలా చెప్తే ఇతరులు బాధపడుతున్నారంటే, మా ఆవిడ చాలా అందంగా ఉందన్నాడు అనుకో ఎవరైనా భర్త, ఆ పక్కడు వచ్చి ఆవిడ నేను చాలా, నా మనసుకి గాయపడిందండి ఆయన, మా ఆవిడ చాలా అందంగా ఉందన్నాడండి అంటే దాని అర్థం ఏంటండి? మా ఆవిడ అందంగా లేదనే కదండి అంటే, అది బాగుంది, అది అలా ఆయన అలా ఆవిడ పొగుడుకుంటాడు, నువ్వెవడు కాదనడానికి, అంతే కదా. ఇప్పుడు అప్పుడప్పుడు మన వాళ్ళు మిస్ ఇండియా అని అవార్డు ఇస్తుంటారు, మిస్ వరల్డ్ అని అవార్డు ఇస్తుంటారు. మిగిలిన ఆడవాళ్ళందరూ వెళ్ళి కేసేయాలి ఇప్పుడు. అంటే ఆవిడ మిస్ ఇండియా అయితే మేము తుస్ ఇండియావా అని అడగాల, ఆవిడ మిస్ వరల్డ్ అయితే మేము ఎందుకు పనికిరాని వాళ్ళమా అని అడగాలి ఇప్పుడు ఆడవాళ్ళందరూ. ఏ అధికారంతో ఇచ్చావయ్యా నువ్వు అంటే, 10 మంది కలిసి మిస్ ఇండియా ఇచ్చేస్తే సరిపోద్దా? ఇండియా అంతా ఇవ్వాలి కదా అంటే ఓటింగ్ పెట్టాలి. సో కాబట్టి విశ్వాసాలు వాస్తవాల మీద ధృవీకరించబడుతున్నప్పుడు, అది చరిత్ర గ్రంథాల్లో అలాగే ఉన్నప్పుడు, దాన్ని మళ్ళీ కొత్తగా వచ్చి నా మనసు గాయమైంది నువ్వు అలా చెప్పకూడదంటే కుదరదు అది. సో కాబట్టి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనేది వాస్తవం, అది అలాగే వ్రాయబడింది. అది ఎందుకు అలా వ్రాయబడింది అనేది విశ్లేషించాలి. ఆయన మనిషి తత్వాన్ని ప్రేమించాడు, ఆ మానవత్వానికి పైన దైవత్వం ఉంటుంది అని నిరూపించాడు. అలాంటి వాడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు? ఎక్కడ మాట్లాడి ఎవరు మాట్లాడారు? ఇలాగంటే తప్పు అంటే మనం ఏం చేయలేం. మొన్న ఏదో వార్త చూశాను, ఇలాగంటే అరెస్ట్ చేస్తారటని. చేసుకుంటే చేసుకోండి, బెయిల్ మీద బయటకు వస్తాం. బెయిల్ కూడా ఇవ్వకపోతే భోజనం ఖర్చు ఉండదు, కొన్నాళ్ల పాటు అక్కడ ఉంటాం. అంతకుమించి చేయగలిగింది ఏమి లేదు. అంతేగాని నువ్వు ఎలాగ అనొద్దు అంటే, మరి ఎలా అది పాసిబుల్ కాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే నీకు నొప్పి కలిగితే నేనేం చేయలేను. నిన్ను కించపరిస్తే తప్పు పట్టు, నేను కూడా దాన్ని ఒప్పుకోను. కానీ ఇప్పుడు నా గ్రంథంలో రాయబడిన గొప్పతనాన్ని చెప్పొద్దు, ఇలా చెప్పకూడదు అంటే తప్పే కదా. అది నువ్వు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు అంటే, దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్. సో ఐ నీడ్ టు ఫాలో జీసస్. అది యేసు ప్రభువు నేను నమ్మడానికి ప్రధాన కారణం అయింది. నాలాంటి వాడైతే నాకు ఆయన వద్దు. మళ్ళీ చెప్తున్నానుగా, యేసు ప్రభు కూడా నాలాంటి వాడైతే నాకు ఆయన అవసరమే లేదు. ఏంటి ఆయనకున్న ప్రత్యేకత? అందరిలాంటి కాదా అంటే కాదు కాబట్టి నేను ఆయన వెంబడిస్తున్నా. దీనికి నీకు కోపం వచ్చేసి తిట్టేస్తా కొట్టేస్తా అంటే ఎవరేం చేయలేరు. వాస్తవం అయితే వాస్తవాన్ని మాట్లాడకుండా ఉంచడం ఎవరి వల్ల కాదు. అర్థమైందా?